హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మా ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ తరపున ఆన్లైన్లో లాగానే ఆఫ్లైన్ కూడా మాకు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రేట్ఫుల్ థ్యాంక్స్ అండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రంజాన్ స్పెషల్ కింద మనం కంచికూరని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఇవాళ వీడియోలో వచ్చేటప్పటికి మీకు అన్నీ కూడా కంచికూర అండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చాయండి. యాక్చువల్గా కంచికూర మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మంచి రెస్పాన్స్ అండి. సో ఎవ్రీ మంత్ మేము 10 డేస్కి 15 డేస్కి 20 డేస్కి కూడా మేము కంచికూర రీస్టాక్ తెప్పిస్తూ ఉంటామండి. సేల్ అయితే సూపర్ అండి. సో మీకు ఇప్పుడు వచ్చిన ఉగాదికి ఏమైతే వచ్చాయో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఈ కలర్ కాంబినేషన్స్ కానీ నిజంగా ఎక్కడ ఉండవండి. కలర్ ఏదైనా సరే కంచికూర వచ్చేటప్పటికి మనకి కలర్ కాంబినేషన్స్ తోటి మనకు బాగా హైలైట్ అవుతుంది. నేను కట్టుకున్నాను చూడండి, గ్రీను పింక్. నిజంగా గ్రీను పింక్ అనేది చాలా ఎవర్ గ్రీన్ అండి. గ్రీను పింక్ పాత పట్టు చీరలలో మనకి గ్రీను పింక్ ఎక్కువ చూస్తాం కదండి. గ్రీను రెడ్ కన్నా గ్రీను పింక్, అలా గ్రీను కాఫీ కలర్, అలా చాలా బాగుంటాయండి. సో కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి. చూడండి, ఈ కలర్ సీ గ్రీన్ అండి, బ్లూ కలర్ అనమాట. మనకి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. చూడండి, మనకి చిన్న చిన్న మోటివ్స్ వస్తే ఒక డిఫరెంట్గా ఉందండి. మళ్ళీ కొంచెం పెద్ద పెద్ద వచ్చేటప్పటికి ఇంకొక రకంగా ఉంటుందండి. కానీ చిన్న చిన్న మోటివ్స్ రావడం వల్ల చాలా లుక్ వచ్చిందండి శారీకి. దట్టు ఇది ప్యాస్టల్ షేడ్ కదండి. మీకు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనకి బాడీ కలర్ అయితే డార్క్ లైట్ కలర్ వచ్చిన బార్డర్ కలర్ వచ్చినప్పటికి డార్క్ వస్తేనే లుక్ వస్తుందండి శారీకి మొత్తం. ఇది బ్లూ కలర్, సీ బ్లూ అనమాట, సీ గ్రీన్ అనమాట. మీకు పిక్చర్ రిజల్యూషన్ వల్ల మనకి గ్రీన్ గానీ అలా కనిపించచ్చు. ఇక్కడ మనకి బార్డర్ వచ్చేటప్పటికి చిల్లీ రెడ్ అండి. ఆల్ ఓవర్ కూడా మీకు చిన్న చిన్న మనకి ఎలా అంటే చిన్న మామిడి పిండి లాగా వచ్చిందనమాట. సో ఇది చూడండి, శారీ మొత్తం మనకి పళ్ళు, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ప్లెయిన్ కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా ప్లెయిన్ వైన్ కలర్ అండి. గ్రేప్ కలర్ అంటారు కదా, గ్రేప్ కలర్ కి గ్రీన్, మెహందీ గ్రీన్ అనమాట. మన కంచి కూరలో వచ్చేటప్పటికి ఇలా సాఫ్ట్ గా ఉంటుందండి. మీకు చెప్పాను కదండి, ఎప్పుడు కూడా కూర అంటే మనకి అంటే మరీ ఎక్కువ ట్రాన్స్పరెంట్ అయితే ఉండదండి. ఎందుకంటే కూర బై కూర కాబట్టి. ఇది ప్యూర్ బెనారస్ కూర, కంచి కూర అనమాట. బోర్డర్ వచ్చేటప్పటికి కంచి వస్తుంది అనమాట. సో ఇదిగోండి బ్లౌజ్, ఇది బ్లౌజ్. మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కలర్, బ్లూ కలర్. దీనికి మోటివ్స్ చూడండి, పెద్ద వచ్చాయి అనమాట, కొంచెం పెద్ద సైజు. దీనికి సీ బ్లూకి పర్పుల్ అండి. బోర్డర్ చూడండి ఎంత బాగుందో. బోర్డర్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, మధ్యలో లీవ్స్. సో పైన వచ్చేటప్పటికి ఇలాగా మనకి ఓటు రావడం వల్ల చాలా బాగుందండి. దీనికి ఇక్కడ ఇలా మోటివ్స్ రావడం వల్ల కూడా చాలా బాగుంది. పళ్ళు చూడండి, పళ్ళు కూడా మనకి బోర్డర్లో ఏదైతే ఉందో, ఏదైతే డిజైన్ వచ్చిందో మనకి పళ్ళులో కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది చూడండి. బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చిందండి. ఈ శారీస్ అన్నిటికీ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి స్ట్రైప్సే వస్తుందండి. బ్లౌజ్కి వచ్చినప్పటికీ స్ట్రైప్సే వస్తుంది. అసలు ఈ కలర్ బ్లూకి పింక్ అండి, నిజంగా చాలా బాగుందండి. ఏది చూడండి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి కలర్స్. కలర్ కాంబినేషన్ ఏదైనా సరే మన కలర్ కాంబోయే కదండి ముఖ్యం శారీకి. సో కంచి కలర్స్లో వచ్చినప్పుడు అన్నీ కూడా డిఫరెంట్ అండి. కలర్ కాంబినేషన్సే దీనికి హైలైట్ అండి. ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి మెజంతా పింక్ రావడం వల్ల మంచిగా హైలైట్ అయిందండి శారీ మొత్తము. శారీ ఆల్ ఓవర్ ఉంటాయి మనకి మోటివ్స్. ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇదిగోండి రిచ్ పళ్ళు, మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొకటి పింక్కి బ్లూ కలర్ అండి. పింక్కి బ్లూ కలర్, అలాగే పింక్కి రెడ్ కలర్ అండి. సేమ్ అదే కాంబినేషన్స్ తోటి మీకు డిఫరెంట్ వేరియేషన్స్ చూడండి. ఒక పింక్లో పింక్కి వైన్ కలర్ ఇస్తే ఎలా ఉంటుంది, పింక్కి బ్లూ కలర్ ఉంటే ఎలా ఉంటుంది, పింక్కి రెడ్ కలర్ వస్తే ఎలా ఉంటుందో అనమాట. మనకి బాడీ కలర్ సేమే, బట్ వచ్చేటప్పటికి బోర్డర్స్ ఒకటే డిఫరెన్స్ అండి. చూడండి, ఈ పింక్ అనేది ఎంత బాగుంటుందో. బేబీ పింక్ అనమాట. అంటే మరీ లైట్ కాదు, మరీ డార్క్ అయితే కాదండి. చూడండి, పింక్కి రెడ్ వస్తే ఎలా ఉందో. మనకి చెప్పాను కదండి, బోర్డర్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి. బోర్డర్ వచ్చేటప్పటికి ఇదిగో చిన్న బోర్డర్ ఏనండి. కంచి బోర్డర్ అంటే మనం పెద్ద బోర్డర్స్ వస్తాయి అనుకుంటాం, కానీ చిన్న బోర్డర్ అనమాట. మరీ పెద్దవైతే అంత బాగోవండి. చిన్న బోర్డర్స్ వచ్చేటప్పటికి మరీ లుక్ వచ్చాయి అనమాట ఈ శారీస్కి. అలాగే పింక్కి చెప్పాను కదండి వైన్ కలర్ అనమాట. నెక్స్ట్ పింక్కి వైన్ కలర్.
పింక్కి వైన్ కలర్. సో పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. నిజంగా ఒకదాని మించిన ఒకటి ఉన్నాయండి కలర్స్ అయితే. పింక్కి బ్లూ వస్తే ఎలా ఉందో చూడండి. నిజంగా పింక్కి రెడ్ వైన్ కలర్ కన్నా బ్లూ కలర్ చాలా హైలైట్గా ఉందండి దీనికి. చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా స్ట్రైప్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంకో కలర్ బ్లాక్ అండి. చూసారా బ్లాక్లో మనకి బ్లాక్ విత్ ఆరెంజ్ అండి, బ్లాక్ విత్ మస్టర్డ్. బ్లాక్ అంటేనే సూపర్ అండి కదండి. బ్లాక్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బ్లాక్కి ఆరెంజ్, బ్లాక్కి మస్టర్డ్. నిజంగా బ్లాక్ శారీస్ అదొక వైబ్రేట్ లాగా ఉంటుందండి బ్లాక్ కలర్. చూడండి బ్లాక్కి ఆరెంజ్ అనమాట, బ్లాక్కి మస్టర్డ్. వేరియేషన్ చూడండి. బ్లాక్కి ఆరెంజ్ వస్తే ఎలా ఉంటుంది, బ్లాక్కి మెహందీ కలర్ వస్తే ఎలా ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి. పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి బ్లాక్కి మస్టర్డ్ వచ్చి ఫ్లవర్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. చిన్న చిన్న ఫ్లవర్స్ రావడం వల్ల అదొక లుక్. ఇక్కడ చూడండి ఈ బ్లాక్కి ఆరెంజ్ వచ్చి మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. సో ఇదొక డిఫరెంట్ లుక్ అనమాట. నెక్స్ట్ బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇంకొకటి వచ్చిందండి. మనకి మోటివ్స్ డిఫరెన్స్ అనమాట. ఓన్లీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. ఈ చిన్న కొమ్మ, ఆ కొమ్మకి వచ్చే ఫ్లవర్స్, అలా ఇక్కడ పువ్వులు, ఇలా బంచెస్ బంచెస్గా రావడం వల్ల మనకి శారీకి లుక్ అనమాట. పర్పుల్కి ఆరెంజ్ కలర్ అండి. నిజంగా పర్పుల్కి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి. ఏ కాంబినేషన్ ఏ కలర్ తీసినా ఇది బాగుంది చూడండి, అది బాగుంది చూడండి, ఇంకా దానికి నో వర్డ్స్ అండి. ఎందుకంటే ప్రతి కాంబినేషన్ కూడా ఒక యూనిక్గా ఉందన్నమాట. అంటే మీకు రెగ్యులర్గా చూసినట్టుగా అయితే లేదు కదండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు పర్పుల్కి పింక్ కానీ, పర్పుల్కి ఎల్లో కానీ అలా చూసుంటారు. పర్పుల్కి ఆరెంజ్ అనేది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. సో కాంబినేషన్స్ అనేది డిఫరెంట్గా వచ్చాయండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్కి మన రాజమండ్రి స్టోర్కి విజిట్ చేయండి. మీకు అన్నీ చూపించలేం కదండి, జస్ట్ మన దగ్గర ఈ ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం అండి. మీకు ఇంకా రాజమండ్రి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, మనకి హోల్సేల్గా కూడా ఇస్తామండి. చూడండి ఈ పర్పుల్కి మెహందీ గ్రీన్ కలర్ ఎంత బాగుందో. ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా అది ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఫ్లవర్స్ డిఫరెన్స్గా వచ్చింది. చూడండి ఈ బంచెస్ ఎంత బాగున్నాయా. ఈ పర్పుల్ మీద మరీ హైలైట్గా కనిపిస్తున్నాయండి ఈ బంచెస్ అనేది. ఇది కూడా మీకు గోల్డ్ అంటే గోల్డ్ జరీ కూడా కాదండి, యాంటిక్ జరీ కింద వస్తాయండి ఫ్లవర్స్. నెక్స్ట్ కలర్ చూడండి, ఇది వైన్కి మనకి ప్యాషన్ షేడ్ అండి. ఈ కలర్ చూడండి, ఆనియన్ కలర్ అంటారు కదా, అంత లైట్ షేడ్ అండి, లైట్ షేడ్. ఈ కాంబినేషన్ చూడండి, ఈ కాంబినేషన్ వైన్ కలర్కి లైట్ కలర్ ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ ఆరెంజ్కి వైన్ కలర్ అండి. ఇది వైన్ కలర్కి ఆరెంజ్ చూడండి, ఆపోజిట్ అనమాట. ఆరెంజ్కి వైన్ కలర్, వైన్కి ఆరెంజ్ కలర్ అండి, అంటే కాంట్రాస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి. ఆ కలర్ మనం లావెండర్ అని చెప్పలేము, ఆనియన్ కలర్ అని చెప్పలేము అనమాట. డిఫరెంట్ కలర్స్. దీనికి కాంట్రాస్ట్ అండి, రెడ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ వైన్కి ఆరెంజ్ అండి, లావెండర్కి ఎల్లో కలర్. ఇది మెజంతా పింక్కి మనకి పిస్తా గ్రీన్ అంటారు కదండి, ఆ కలర్ అనమాట. నెక్స్ట్ బ్లూ కలర్కి సీ గ్రీన్ అండి, ఇంకో కలర్ అండి, సీ గ్రీన్ అనమాట. సీ గ్రీన్ దానికి వైన్ కలర్ పళ్ళు, వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అదే కాంట్రాస్ట్ మనకు అనమాట. సో అక్కడక్కడ మంచి మంచి ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి. కొంచెం పెద్దగా వచ్చాయి అనమాట. చూడండి బోర్డర్ వచ్చేటప్పటికి కంచి బోర్డర్ అని చెప్పాను కదండి. కంచి బోర్డర్లో వచ్చేటప్పుడు చిన్న ఫ్లవర్స్ వచ్చి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్ ఈ పైన ఇలా రావడం వల్ల కూడా చాలా బాగా వచ్చింది. అంటే బోర్డర్ హైలైట్ అండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. మనకి బోర్డర్ కంచి బోర్డర్ అంటున్నాం కాబట్టి కంచి బోర్డర్లో మనకి కంచిలో వచ్చేటప్పటికి మనకి ఏముంటుందండి, చిన్న చిన్న ఫ్లవర్స్, అక్కడక్కడ మీనకారీ ఫ్లవర్స్ అట్లా వస్తాయి అనమాట. సో పళ్ళు, దీనికి బ్లౌజ్. ఇంకొక కలర్ సీ బ్లూకి పీకాక్ బ్లూ అనమాట. సీ బ్లూకి పీకాక్ బ్లూ, దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ ఇంకో కలర్ మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లోకి ప్యాస్టల్ షేడ్ అనమాట, గ్రీన్ కలర్ అండి. అది పిస్తా గ్రీన్ అని చెప్పలేము, బట్ లైట్ గ్రీన్ కలర్ షేడ్ అనమాట. సో మనకి మధ్యలో అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ రావడం వల్ల నిజంగా మనకి ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అనేది డిఫరెంట్ అండి. మనం చూస్తాం కదా ఎల్లోకి రెడ్ కానీ, పింక్ కానీ, మస్టర్డ్ కానీ, బ్లూ కానీ అలాగా. బట్ ఇలా డార్క్ కలర్కి ఇలా ప్యాస్టల్ షేడ్ బోర్డర్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. నెక్స్ట్ పీచ్ కలర్ అనమాట. పీచ్ కలర్కి వైన్ కలర్.
సో నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి. ఇది మెహందీ కలర్ అంటే ఎల్లో కలర్, హల్దీ కలర్లో వచ్చిందనమాట. హల్దీ కలర్కి మెజంతా పింక్. మనకి బోర్డర్లో ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా మనకి పళ్ళులో అలాగే వచ్చింది చూడండి. ఇక్కడ చిన్న చిన్న బంచెస్ కింద ఫ్లవర్స్ రావడం వల్ల చాలా బాగుంది. దీనికి కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి. ఇంకొక కలర్ సీ బ్లూకి పర్పుల్ అండి. నిజంగా పర్పుల్ ఏ కలర్ మీదకైనా మ్యాచ్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ పైన కూడా చిన్న బోర్డర్ రావడం వల్ల మనకి కింద బోర్డర్ వచ్చింది కదండి, ఆ బోర్డరే కింద పైన చిన్న బోర్డర్ అనమాట. చూడండి మనకి కూర అనుకుంటే మరి ఇది మరీ అంత ట్రాన్స్పరెంట్ అయితే ఉండదండి. కూర చూడండి కూడా సాఫ్ట్ ఫీల్ అనమాట. ఇది కొంచెం చూడండి సాఫ్ట్ ఫీల్. నెక్స్ట్ ఇంకొక కలర్ గ్రీన్ షేడ్ అండి. ఇది లైట్ గ్రీన్ అనమాట. లైట్ గ్రీన్కి మనకి ఆరెంజ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. మనకి ఆరెంజ్ మనం ఇంతకుముందు ఆరెంజ్ ఇష్టపడేవాళ్ళు కాదండి, ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అయిపోయింది కదా. సో ప్రతి దానికి మనకి లైట్ కలర్ల మీద ఆరెంజ్ రావడం వల్ల చాలా లుక్ వస్తుందండి. దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్. ఇంకొక కలర్ స్కిన్ కలర్ అండి. స్కిన్ కలర్కి ఎల్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మనకు హాఫ్ వైట్ అనమాట. ఎగ్జాక్ట్ చెప్పాలంటే హాఫ్ వైట్కి ఎల్లో రావడం వల్ల చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి మెజంతా పింక్ అండి. మెజంతా పింక్కి మనకి ఇందాక గ్రీన్ కలర్ షేడ్ ఒకటి వచ్చింది చూసారా, సేమ్ అలా అనమాట. ఈ గ్రీన్ కలర్ షేడ్ కూడా చాలా బాగుందండి. ఇది డార్క్ వచ్చి ఇది లైట్ రావడం వల్ల దాని లుక్కే వేరేగా ఉందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ అండి. ఒకదాని మించి ఉన్నాయండి కలర్స్ మాత్రం. బ్లూ కలర్. నెక్స్ట్ వైన్ కలర్కి ఆరెంజ్ షేడ్ అండి. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ చెప్పాను కదండి లావెండర్ కలర్. ఇది ఒక ప్యాస్టల్ షేడ్ అండి. అటు లావెండర్ అని కూడా చెప్పలేము, బట్ ఒక ప్యాస్టల్ షేడ్. దానికి రెడ్ కలర్ అనమాట. రెడ్ రావడం వల్ల బాగా హైలైట్ అయిందండి. చాలా గ్రాండ్ లుక్ అండి. ఇదంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. చూడండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి 7650 అండి. ఇందాక దాకా నాకు జరీలో చూపించాం కదండి. ఇప్పుడు బోర్డర్ వచ్చేటప్పటికి యాంటిక్ జరీ అండి. చూడండి యాంటిక్ జరీ వచ్చేటప్పటికి బోర్డర్లో కొంచెం బరువు వస్తుంది. అంటే మరీ బరువు కాదండి, లైట్ వెయిట్ అనే, బట్ మీకు తెలుస్తుంది అనమాట దాని ఫీల్ దీని ఫీల్ అనమాట. సో అది వచ్చేటప్పటికి జరీ అనమాట, గోల్డ్ జరీతో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి యాంటిక్ జరీ. యాంటిక్ జరీ రావడం వల్ల మీకు ఏమొస్తుందంటే కొంచెం బరువులో, అంటే కొంచెం వీవింగ్ కూడా ఎలా వస్తుందంటే కొంచెం థ్రెడ్ టైప్లో వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్యూర్ కంచి కోరా బై కోరా అండి. సో ఇది ఆనంద బ్లూ కలర్. ఆనంద బ్లూకి పింక్ కలర్ అండి. నిజంగా చూడండి ఎంత బాగుంటుంది. మనకి పెళ్లి పట్టు చీరలు ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువ ఆనందాకి పింక్ కలర్, ఆనందాకి రెడ్ కలర్, ఆనందాకి బ్రౌన్ కలర్ అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అన్ని వింటేజ్ కలెక్షన్ అంటే ఏంటండి, అన్ని పాతవన్నీ మళ్ళీ రావడం అనమాట. సో చూడండి దీనికి ఆనంద కలర్కి పింక్ రావడం వల్ల చాలా బాగుందండి. మీరు డిఫరెన్స్ అనేది పళ్ళులో చూడండి. మనకి యాంటిక్ జరీ వచ్చేటప్పటికి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా స్ట్రైప్స్ వచ్చింది. కొన్ని వాటికి మాత్రం ప్లెయిన్ ఇచ్చారు, కొన్ని వాటికి మాత్రం జరీ స్ట్రైప్స్ వస్తాయి అనమాట. ఒక కలర్ ఎల్లోకి పింక్ అండి. ఎల్లోకి పింక్ కలర్ ఆల్ ఓవర్ చూసారా, చిన్నవండి చిన్న చిన్న డాట్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. చాలా చిన్న ఫ్లవర్స్. దట్ టు బోత్ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది మనకి. పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇందాక మోటివ్స్ వచ్చాయి కదా, ఇది వచ్చి ప్లెయిన్ అండి. శారీ మొత్తం ప్లెయిన్ రావడం వల్ల చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ బ్లాక్కి రెడ్ అండి. అసలు ఈ కాంబినేషనే నెక్స్ట్ లెవెల్ అండి. చూడండి బ్లాక్కి రెడ్ కలర్. బ్లాక్ అంటే మనం చూడగానే వేసేసుకోవాలి కదండి, ఇష్టం కదా బ్లాక్ అంటే. సో బ్లాక్ రెడ్ ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. గ్రీన్కి రెడ్ అండి. గ్రీన్కి రెడ్ కలర్. మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్, పళ్ళు కూడా మీకు రెడ్ కలరే వస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్ బ్లూకి పింక్. నెక్స్ట్ కలర్ బ్లూకి పింక్ కలర్ బ్లౌజ్ అండి. మీకు బోర్డర్ వచ్చేటప్పటికి మీకు శారీలో ఉన్న బోర్డర్ రాదండి, చిన్న బోర్డర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. బ్లూ కలర్ అంటే చాలా బాగుంటుందండి. బ్లూకి పింక్ ఇచ్చాడు కదా, సూపర్ ఉంది. నెక్స్ట్ చీకు కలర్ అండి. చీకుకి బాటిల్ గ్రీన్. అసలు చీకు కలర్ అంటే చాలా బాగుంటుందండి. పళ్ళులో కూడా మనకి సాఫ్ట్గా ఉంటుందండి. ఈ టచ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. యాంటిక్ జరీలో వచ్చేటప్పటికి మనకి నార్మల్ జరీలో వచ్చినప్పుడు కొంచెం రఫ్నెస్ వస్తుంది, కానీ మనకి యాంటిక్ జరీలో వచ్చేటప్పటికి పళ్ళులో చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది.
గ్రీన్కి పింక్ కలర్, చూడండి ఎల్లోకి రెడ్ కలర్ అండి. నెక్స్ట్ గ్రీన్కి పర్పుల్ అండి. గ్రీన్కి పర్పుల్ వచ్చి అక్కడక్కడ చిన్న చెప్పాను కదా, చిన్న ఫ్లవర్స్ రావడం వల్ల దాని లుక్ డిఫరెంట్గా ఉంటుందండి. అదే పెద్ద ఫ్లవర్స్కి వచ్చినప్పటికి ఇంకొక డిఫరెంట్ లుక్ అనమాట. సో చిన్న ఫ్లవర్స్ వచ్చినప్పటికి ఇది ఒక లుక్ అనమాట. దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 8,500 అండి. ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. మన రాజమండ్రి స్టోర్కి విజిట్ చేయొచ్చు. చూసారు కదండి, మీకు ఏ శారీ అయినా నచ్చింది అనుకోండి, మన స్క్రాల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మా పేజ్ని ఫాలో చేయండి. వన్స్ అగైన్ అందరికీ కూడా ఉగాది రంజాన్ శుభాకాంక్షలు.